చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ మద్యాన్ని తయారు చేసి బార్ షాపుల్లో, వైన్ షాపులలో, బెల్ట్ షాపులలో, మాల్స్లలో, ఇళ్లల్లో యథేచ్ఛగా నకిలీ మద్యాన్ని అమ్ముతుంది అనేది ఈ రాష్ట్రంలో సంచలనాత్మకమైన విషయం. ఆ విషయాన్ని దాచిపెట్టడానికి, ఆ విషయం నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బలి పశువులుగా చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశారు గత 16 రోజుల నుండి. కానీ ప్రజల్లోకి బలంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంది అనే విషయం బట్టబయలైపోయిందని మనం చేస్తున్నాం. ఇక ఇప్పుడు తప్పించుకోవడానికి ఏ దారి లేక దారులన్నీ మూసుకుపోయి ఈ నిందని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాల మీద ఎలా వెయ్యాలి అని ఒక కుటిల రాజకీయానికి తెరలేపాడు చంద్రబాబు నాయుడు. IVRS కాల్స్ అని వస్తాయి, ఎవరో మాట్లాడుతుంటారు, మనం ఫోన్ ఎత్తుతాము, అవతల నుంచి ఒక వాయిస్ వినపడుతుంది. ఎలక్షన్కు ముందు కూడా ఇలాంటి చాలా శాఖలు ప్లే చేశాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎన్నికల ముందు కూడా ఇలాంటి IVRS కాల్స్ ద్వారా మీ భూమిని జగన్మోహన్ రెడ్డి లాక్కోబోతున్నాడు, లేదా మీకు పథకాలు ఏమీ రావు, మీ భూముల హద్దుల మీద ఇతను ఫోటోలు వేసుకున్నాడు కాబట్టి ఆ భూమి అంతా అయిందే, అలాంటి ఫేక్ న్యూస్లను విస్తృతంగా ప్రచారం చేసి ఎన్నికలలో లాభం పొందడానికి అన్ని ప్రయత్నాలు చేసిన మాట ఈ ప్రపంచం ఎరిగిన మాట వాస్తవం. ఇప్పుడు నేను కొన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆఫీసు నుండి రాష్ట్రంలోని ప్రజలకు వెళుతున్న వాయిస్ రికార్డింగ్లు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలకు నేను వినిపించి చూపిస్తాను. ఒకసారి మీరు వినండి. ఈ ఆఫీసులో కూర్చున్నటువంటి విలేకరులకు కూడా ఆ కాల్స్ వచ్చినాయి. సో ఎంత పెద్ద స్థాయిలో దొంగలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రభుత్వానికి బురద పూయటానికి వైసీపీ పార్టీ ఎంతకు తెగించిందో గత 5 ఏళ్లుగా కల్తీ మద్యం చేస్తూ పట్టుబడ్డ నిందితుడు జనార్దన్ రావు మాటల్లో వినండి. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, బ్యాన్ చేయాలి, కొంచెం తక్కువ చూపి అన్ని రకాలుగా చేశారు సార్. నన్ను ఈ మాటలు విన్నాక ప్రభుత్వం మీద బురద జల్లటానికి గతంలో వివేకానంద రెడ్డి హత్యను టీడీపీ మీద వేసిన విషయం గుర్తు రాక మానదు. గత 5 ఏళ్లుగా కల్తీ మద్యం చేస్తూ పట్టుబడ్డ నిందితుడు జనార్దన్ రావు మాటల్లో వినండి. జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, బ్యాన్ చేయాలి, కొంచెం తక్కువ చూపి అన్ని రకాలుగా చేశారు సార్. నన్ను ఈ మాటలు విన్నాక ప్రభుత్వం మీద బురద జల్లటానికి గతంలో వివేకానంద రెడ్డి హత్యను టీడీపీ మీద వేసిన విషయం గుర్తు రాక మానదు. బురద జల్లటానికి గతంలో వివేకానంద రెడ్డి హత్యను టీడీపీ మీద వేసిన విషయం గుర్తు రాక మానదు. బురద జల్లటానికి గతంలో వివేకానంద రెడ్డి హత్యను టీడీపీ మీద వేసిన విషయం గుర్తు రాక మానదు. బురద జల్లటానికి ఇది పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఇదొక చండాలమైన దిగజారుడు, చెత్త రాజకీయాలు, నికృష్టపు రాజకీయాలు. ఎవరు చేయలేరు, ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేస్తాడు. జగన్ అంటే వైద్యం గుర్తొచ్చింది, ఇప్పుడు చంద్రబాబు అంటే మద్యం గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డిని దింపి నన్ను ఎక్కిస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మందు తాగొచ్చని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో ఆ రోజు అలా అన్నాడు అని మేమందరం ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళితే ఇలాంటి ఘోరాలు, నేరాలు జరుగుతాయని మాకు తెలుసు. 2014-19 కాలంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో నకిలీ మద్యం తాగి అనేక మంది ఈ విజయవాడ నగరం నడిబొడ్డులో చనిపోయారు. నకిలీ మద్యం తయారీ కేంద్రాలన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే వస్తాయి, బెల్ట్ షాపులు వస్తాయి, ఊరు వాడ మద్యం అంతా ఏర్లై పారిస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అదొక సిండికేట్గా తయారు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందుబాటులో లేని బ్రాండ్లను ఏమైనా కొత్తగా తెస్తాడేమో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలకి అమ్మితే ఈయన 95 రూపాయలకి అమ్ముతానంటున్నాడు కదా, అది నిజమేనేమో అని భ్రమపడ్డారు పేదవాళ్ళు. కల్తీ మద్యం కేంద్రాలను తయారు చేశాడు, కుటీర పరిశ్రమలు తయారు చేశాడు. ఆ కుటీర పరిశ్రమల యొక్క బట్ట బయలైంది కాబట్టి
ఆ వార్త దావనంలాగా ప్రపంచం అంతా తెలిసిపోయింది కాబట్టి ఏ దారులు లేక ఈ రోజున సమసిపోయి సిబిఐ చేతిలో ఉన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రజల మనసుల్లో ఒక విషాన్ని నింపటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ డొంకతిరుడు రాజకీయాలు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ముఖ్యమంత్రివి, నీ అనుకూలమైన ప్రధానమంత్రి గారు ఉన్నారు, నీ జేబులో మీ పెంపుడు కొడుకైన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇదిగో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసులోంచి ఛాలెంజ్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయి. మేము తప్పు చేసినా మా పార్టీ వాళ్ళకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వాళ్ళు ఆ నకిలీ మద్యం తయారీలో ఉంటే, నీకు దమ్ముంటే, నువ్వు నిజమని దాన్ని నమ్మితే రా, నువ్వు సిబిఐకి అప్పచెప్పేసాయి. ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ పరిధిలో ఉంది. మేమేమి దానిలో నుంచి మాకు తెలుసు ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎవరు చేయించారో అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఈ నకిలీ మద్యానికి వివేకానంద రెడ్డి గారి కేసుకు నువ్వు ఎందుకు లింక్ పెడుతున్నావయ్యా? ఆడలేక మధ్యలో వాడు అన్నాడట. నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ప్రజాభిప్రాయాల్ని సేకరించాల్సిన నువ్వు ప్రజలకు సమాచారం తప్పుడు గాయలేస్తావు. ఇది ముమ్మాటికి చట్ట వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న మద్యం షాపులలో ఏ ఒక్క షాపులో అయినా నీ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఆఫీసర్లు లేదా నీ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మంత్రి ఒక్క షాప్ అయినా తనిఖీ చేశాడా బాబు అని అడుగుతున్నాం. మద్యం పట్టుకోవడానికి ఒక్క షాపు కూడా మీరు తనిఖీ చేయలేదే? ఏ షాపుల్లో ఎక్కడ నకిలీ బాటిల్ ఉన్నాయో ఈ రోజు వరకు లెక్క చెప్పలేదు. దాని మీద కూడా ఐవీఆర్ది. ఏ షాపుల్లో మద్యం నకిలీ ఉందో అనే సమాచారం ప్రజలను అడుగు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ బాటలోనే నీకు ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నువ్వు నిజాయితీపరుడు అయితే అదే ఐవీఆర్ కాల్తో ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఒక్కటి అడుగు, ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఉందా లేదా ప్రజలను అడుగుయా. అదే ప్రజలను బెల్ట్ షాపులు మీ ప్రాంతంలో ఉందా లేదా అని అడుగు. దేవుడు నేనేం ఊరికే వదిలిపెట్టడు. నువ్వు చేస్తున్న ఈ వికృత రాజకీయాలు నీ హయాంలో ఇప్పటి వరకు ఈ 14 నెలల కాలంలో చనిపోయిన ప్రతి ప్రాణం యొక్క ఉసురు, నీ నకిలీ మద్యం తాగి చనిపోయిన ప్రతి ప్రాణం యొక్క, ప్రతి కుటుంబం యొక్క ఉసురు నీకు తగిలే తీరుతుంది. దేవుడు ఉన్నాడు, తగిలే తీరుతుంది. మేము అడుగుతున్నాం ఈ రోజున నకిలీ షాపుల వివరాలు ఈ రోజు వరకు ప్రభుత్వం మేము నెత్తినోరు కొట్టుకుంటుంటే ఎందుకు ప్రభుత్వం బట్టబయలు చేయదండి? ఎందుకు మీరు తనిఖీ చేయరు? నిజంగా ఉందా లేదా తేల్చమని అడుగుతున్నాం మేము.